అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న విధంగా తయారైంది ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాల పరిస్థితులు బాగాలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ దయనీయ స్థితిలో ఉన్న నార్సింగ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలపై మీ టీవీ ప్రత్యేక కథనం. నార్సింగ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండగా 5 ఉపాధ్యాయులు విద్యాబోధన చేసేందుకు ఉన్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులంతా కూడా ఒకే గదిలో కూర్చొని విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో మన ఊరు మనబడి కింద నిధులు మంజూరై నూతన పాఠశాల ఏర్పాటు కోసం శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించి నూతన భవన నిర్మాణం కోసం నిధులు ఉన్న నిర్మాణం చేపట్టలేరు. వర్షం వస్తే పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు మరి ఎట్లా పోతారు? 120 మంది పిల్లలు, లేడీస్కి జెంట్స్కి ఒకటే వాష్రూమ్. ఇది చూడండి ఎలా ఉంది. టైం టేబుల్ చేయండి, మీరు అంతా వాడుకోండి, 4 క్లాసులు ఇవ్వండి అని చెప్పింది. ఫస్ట్ వాళ్ళ క్లాస్ చెప్పాలా, 4th క్లాస్ వాళ్ళ క్లాస్ తీసుకోవాలా, సెకండ్ వాళ్ళ క్లాస్ తీసుకోవాలా? అది లోకల్ లీడర్స్ కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇంకా వీళ్ళకంటే హెడ్ ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. ఇలా ఇంతమంది 1 to 4th వరకు అంటే మేము 30 మెంబర్స్ వరకు ఉంటుంది. మీరు ఆలోచించింది ఎట్లా చెప్తారు? చాలా మంది రాలేదండి వర్షాలకి. ఇంతమైన టోటల్ స్ట్రెంత్ 123 123 పిల్లలకి 2 రూమ్లలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వీడు. మొత్తం తడే, ఏం లేదు. నిన్నటి నుంచి ఫ్యాన్స్ ఇక్కడ రన్ అవుతుంది, మొత్తం తడే ఉంది. ఇక్కడ ఈ బీరువాళ్ళ అన్నీ పచ్చికైపోతున్నాయి, స్మెల్ వస్తుంది, ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఇక్కడ కూర్చోలేదు. స్టాఫ్ రూమ్ ఇది, స్టాఫ్ రూమ్ కూడా యూజ్ చేసుకుంటున్నాం, కానీ పిల్లలు కూర్చుండే పెడదామంటే కూడా ఇది కుదరదు అసలు. ఇక్కడ గోడలన్నీ మొత్తం తడి వచ్చేసినాయి, లీకేజెస్ మొత్తం పైన రూఫ్ కానీ గోడలు మొత్తం షాక్ వస్తాయి. స్విచ్ వేయలేము, ముట్టలేము, డైరెక్ట్గా ముట్టొద్దు. స్కేల్ ఏదన్నా కట్టె తీసుకొని దాంట్లో వేయాలి. ఇది స్టాఫ్ రూము, ఇది ఇట్లా ఉంది. నిన్నటి నుంచి మొత్తం తడిగానే ఉంది. ఈ నీళ్ళనే కూర్చొని తిన్నాము మేము అసలు. ఇక ఇక్కడ కూడా ఒక క్లాస్ రన్ చేయడానికి ఇవి అడ్డంగా పెట్టినాము, బీరువా ఇవి. కానీ ఇది మొత్తం తడైపోతుంది. ఎందుకంటే మొత్తం కూలుస్తుంది, రూఫ్ మొత్తం చూస్తుంది. ఇక్కడ గ్యాప్ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, 2 చోట్ల. ఇది పరిస్థితి. ఇక్కడ పెట్టుకున్న పేపర్స్ కానీ, నోట్స్ కానీ, బుక్స్ కానీ, లైబ్రరీ అంటే లైబ్రరీ బుక్స్ కానీ దేనికి కూడా సెక్యూర్ లేదు. అంటే బాగుంటాయి అనేది లేదు, తడుస్తాయి ఇక అంతే. అక్కడ పెచ్చులన్నీ ఎట్లా అయిపోయినాయి, రూఫ్ అంతా. ఎప్పుడైనా కూలొచ్చారు, కూలడానికి కరెక్ట్గా సిద్ధంగా ఉంది. అది ఎప్పుడైనా కూలొచ్చు, పిల్లల మీద కానీ మా స్టాఫ్ మీద కానీ కూలడానికి అవకాశం ఉంది. అది అట్లా ఉంది. ఇక్కడ ఉంది ఇక్కడ మ్యాథ్స్ నేను తీసుకుంటాను. అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటివి నేను వచ్చి ఇక్కడ 2 years అవుతుంది. 2 years నుండి మేము పేరెంట్స్తో మీటింగ్లు పెట్టి అన్నీ చేసి అన్ని పోరాటాలు చేస్తున్నాం, కానీ సరైన సొల్యూషన్ అయితే వస్తలేదు. మన ఊరు మనబడి శాంక్షన్ అయింది, కానీ అది అక్కడికే ఆగిపోయింది. జస్ట్ పిల్లర్స్ వేసిరు, దాన్ని అక్కడికే ఆపేసిరు. పిల్లల్ని కూర్చోబెట్టడానికి ఇబ్బంది అవుతుంది. మాకు ఏంటంటే ఉన్న ఒక్క రూమ్లో, ఆఫీస్ రూమ్లో కూడా ఒక క్లాస్ పెట్టాము ఆల్రెడీ, అది కూడా ఊరుస్తుంది. ఒకటే ఒక క్లాస్ రూమ్ ఉంది, అందులో 1 to 5th స్ట్రెంత్, 125 ఎబోవ్ స్ట్రెంత్ ఉన్నారు. మళ్ళీ ప్రైవేట్ స్కూల్ నుండి పిల్లలు వస్తున్నారు. తీసుకోవాలి మేము ఖచ్చితంగా తీసుకోవాలి, కానీ తీసుకొని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? అసలు ప్లేస్ లేదు. అడ్మిషన్స్ తీసుకోవద్దు అని అంటేనేమో అట్లా వీలు కాదు. కాబట్టి మాకు ఎట్లయినా అకామిడేషన్ ఇవ్వండి, మాకు 5 క్లాస్ రూమ్స్ ఇవ్వండి. మంచి పిల్లలు ఇక్కడ చూడండి, మీరు
ఎక్కడ చూసినా కానీ మన స్కూల్లో ఉన్న పిల్లల యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఉంది. ఇక్కడ గురుకుల వస్తున్నాయి పిల్లలకి, మోడల్ స్కూల్లో వస్తున్నాయి, అవన్నీ పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు. కానీ చెప్పడానికి వీలు అవ్వట్లేదు మాకు. మేము ఎంత ట్రై చేసినా కానీ కూర్చుంటాము పొద్దున్నాక, కానీ ఏం లాభం. అందరిని ఒక దగ్గర కూర్చుండబెట్టి మేము చెప్తే ఒక్క సబ్జెక్ట్ కూడా అవ్వట్లేదు అసలు. మెయిన్గా పిల్లలకి ఇక్కడ ఏంటంటే 1 to 5 వాళ్ళకి ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ ఇక్కడనే అవుతుంది. బేసిక్స్ రావాల్సిందే 1 to 5. అసలు ఇక్కడనే పిల్లలకి ఇబ్బంది అయితే తర్వాత వాళ్ళ హై స్కూల్లో కూడా కష్టమే అవుతుంది. 5th క్లాస్ అని ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం ఇక్కడనే కూర్చున్నారు అనుకోండి, నెక్స్ట్ 6th క్లాస్ పోయినాక వాళ్ళకి బేసిక్సే ఇక్కడ రావు. 6th క్లాస్ పోయినా వేస్టే కదా. ఫస్ట్ 1 to 5 మాకైతే ఫస్ట్ ఒక 5 క్లాసెస్ మాకు చూపించండి. ఏమన్నా అంటే అక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి కదా వాడుకోండి అంటున్నాడు. ఆ 2 క్లాసెస్ ఎట్లా వాడుకుంటాము? అక్కడ వాష్రూమ్స్ లేవు. మళ్ళీ వాష్రూమ్ రావాలంటే ఇక్కడికి రావాలి అంటే మధ్యలో కుక్కలు ఉన్నాయి, అవి కరిచినాయి అనుకోండి, అది ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోతుంది. అది కుక్కలు కరవడం అనేది అక్కడ దాదాపు ఒక 10 కుక్కలు ఉంటాయి అక్కడ. ఆ స్కూల్ నుండి ఈ స్కూల్కి రావాలంటే ఆ కుక్కలను దాటుకొని రావాలి. కానీ ఎట్లా సాధ్యమవుతుంది అసలు? ప్రతిసారి పిల్లలు వాష్రూమ్ అనేది అడుగుతూనే ఉంటారు. వర్షాకాలం కాబట్టి పిల్లలకు వస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడ 2 క్లాసులు ఇక్కడ 2 క్లాసులు అనేది అది అసాధ్యం అసలు. తీసుకెళ్తాం కావచ్చు, ఒక రోజు 2 రోజులు కూర్చుని పెట్టుకుంటాము. ఈ వర్షాకాలం అన్ని రోజులు తిప్పాలంటే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఒక 5 క్లాస్ రూమ్స్ చూపించండి ఎక్కడైనా సరే, అంతే. నా పేరు సుమన్. మా పాప దీంట్లో 5th క్లాస్ చదువుతుంది. దీంట్లో చాలా వర్షాల కారణంగా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పిల్లలు. 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ మన ఊరు మన బడి నిధులు కూడా ఎక్కడికి వెళ్తున్నా తెలియదు. అక్కడ వర్క్ చేస్తామని చెప్పేసి డిస్మెంటల్ చేసి కూడా 1.5 year అయిపోతుంది. ఆయనంత వరకు పనులు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది. చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఉర్దూ మీడియంలో 2 గదులలో 1 నుంచి 5 తరగతి వరకు పిల్లల్ని ఒకటే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం జరుగుతుంది. దానివలన పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది, ఉపాధ్యాయులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అసలు ఏం పనులు కూడా జరగట్లేదు. ఇక్కడ భాషలు సరిగ్గా లేవు. వర్షం కురిసిందంటే మాత్రం మొత్తం వాటర్ లీకేజ్ అవుతుంది. వాళ్ళకి సరైన టాయిలెట్స్ వసతి లేదు, భోజనానికి ప్లేస్ లేదు. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. వాష్రూమ్స్ కానీ ఎలాంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. గత 4 రోజుల క్రితం కూడా మేము మాట్లాడడం జరిగింది. పేరెంట్స్ కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జడ్పీటీసీ గారికి కూడా నాకు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు వేరే ప్రైవేట్ స్కూల్లోకి పిల్లల్ని షిఫ్ట్ చేసి 2-3 నెలల వరకు చూద్దామని చెప్పేసి అన్నారు. ఆయన ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు. దీనివల్ల పిల్లలు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. చర్మ వ్యాధులు కానీ, ఫుడ్ ఇన్ఫెక్షన్ కావడం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. కాస్త ప్రజాప్రతినిధులు కానీ, లోకల్ లీడర్స్ కానీ, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ, వేరే వాళ్ళు కానీ కొంచెం పట్టించుకొని హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. దీనివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. కాస్త లోకల్ ఉన్న లీడర్స్ కానీ, ఇంతకుముందు పదవిలో ఉన్న వాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ కాస్త ఇది రాజకీయం చేయాల్సిన విషయం కాదు, పిల్లల భవిష్యత్తు కాబట్టి పిల్లలకి న్యాయం జరగాలని ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను. నా పిల్లలు కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు తాత్కాలికం కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ జరగాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మా మనవి ఆలకించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇది 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం గత 3 సంవత్సరం నడుస్తున్న ప్రాబ్లం కాబట్టి తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయాలి. మా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న స్తోమత లేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో మేము మా పిల్లల్ని చేర్పించి చదివిస్తున్నాము. ఇలాగే కొనసాగితే మాత్రం మేము ఆందోళన చేస్తామని చెప్పేసి ఒక తండ్రిగా నేను డిమాండ్ చేస్తున్నాను. గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పిల్లల భవిష్యత్తు కాబట్టి పిల్లలు రేపటి భావి తరాలకు ఉపయోగపడే వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక తండ్రిగా కోరుకుంటున్నాము. వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకు రేపటి ఎన్నో మాటలు చెప్తారు కానీ చేతుల్లో జరగడం లేదు. దయచేసి వేడుకుంటున్నాము, చేతులు జోడించి మరి వేడుకుంటున్నాము. పిల్లల భవిష్యత్తు పాడు చేయకూడదు. ఎందరో రాజకీయ వాళ్ళ సొంత లాభాల కోసం పిల్లల్ని బలి చేయడం కరెక్ట్ కాదు. దయచేసి చూడండి, అలా మా పరిస్థితులు అర్థం చేసుకుని వాళ్ళకి. అలా సార్ నార్సింగి మెదక్ జిల్లా. మా అబ్బాయి 3rd క్లాస్ నుంచి స్కూల్ అవుతుండు, గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పటిదాకా స్కూల్ కడతామని చెప్పి స్కూల్ కొట్టారు. అది నుంచి అరబ్ స్కూల్ ఎత్తి చేసారు.
ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకని ఎలాంటి రెస్పాన్స్ లేదు. మొత్తం వీళ్ళకి వచ్చినప్పటి నుంచి మా అబ్బాయి సిక్ అయిపోయిండు. వగర వచ్చి రోగాలు వస్తున్నాయి, బీమార్లు వస్తున్నాయి. ఫుడ్గా సరిగా లేదు, ఏది సరిగా లేదు, మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. అంటే ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు. స్కూల్ ఉన్న మంచి స్కూల్ ఒకటిలో అది కాంట్రాక్ట్ ఏమంటే కాంట్రాక్ట్ బేసిక్లో కడుతున్నాం అని చెప్తారు, కట్టించలేరు. మొన్న 3 రోజులు ఒక 5 రోజుల క్రితం మాట్లాడాం మేము. మాట్లాడితే వేరే స్కూల్స్ చేస్తామని చెప్పారు. అది వెంటనే మాత్రం సంతకాలు పెట్టించుకొని అలా క్యాన్సిల్ చేసి వాళ్ళే తీసుకుని గవర్నమెంట్ ఎంప్లాయీలే తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి మేడం చెప్తారు. అది మళ్ళీ ఒకటి సార్, కుక్కలు పందులు మళ్ళీ ఈ బాత్రూమ్కి సరిగా లేవు. పిల్లలు మోషన్స్ ఇంటికి వచ్చే లోపలనే పైన వెళ్ళిపోతారు. టాయిలెట్ పోతామని కట్టలేదు, మోషన్స్ కట్టలేవు, ఈ వాటర్కు కట్టలేవు. ఇది ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వచ్చిన వాళ్ళ తీసుకుంటారు కానీ చేస్తామంటారు ఎవరికి చేసేది లేదు. ఇది మొత్తం గోడలకు అర్థంగా వస్తుంది. ఇట్లా పిల్లలు ఎలాగోలు రావాలి, ఎట్లా అప్పచెప్పాలి, ఎవరు బాధ్యతలు దీనికి? ఇక్కడ శారదా మేడం అని తను హెచ్చాము, ఎల్ఎఫ్ఎల్ హెచ్చాము, ప్లస్ 4 ఎడ్యూటీస్ ఉన్నారు. తను లీవ్లో ఉంది 3 days, నిన్న మొన్న ఇవాళ తను ట్యూస్డే వస్తుంది. ఇక్కడ పిల్లల స్ట్రెంత్ ఏమో 1st నుంచి 5th వరకు, అంటే 1st, 2nd, 3rd, 4th, 5th క్లాస్ పెట్టాను. 123 అరౌండ్ 125 స్ట్రెంత్ ఉంది. కానీ స్ట్రెంత్ బాగానే ఉంది, టీచర్స్ ఓకే సరిపోయి పెడుతున్నారు. కానీ క్లాస్ రూమ్స్ మాత్రం లేవు. ఉన్న 2 క్లాస్ రూమ్స్, ఎందుకంటే స్కూల్ బిల్డింగ్ మన ఊరు మనవాడి కింద కూలగొట్టేసిండ్రు. కానీ కన్స్ట్రక్షన్ చేయలేదు, మధ్యలో ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల. ఇక్కడ ఉర్దూ మీడియంలో 2 rooms ఇచ్చిండ్రు. 2 rooms అసలు మొత్తం కురుస్తుంది. పైన రూఫ్ మంచిగా లేదు. అది కొత్త బిల్డింగే కానీ అక్కడ మొత్తం కురుస్తుంది, కింద తడి ఉంది. పిల్లలు కూర్చోవడానికి కానీ భోజనం చేయడానికి కానీ చాలా ఇబ్బంది ఉంది. ఆ పరిస్థితులలో మేము ఇంత స్ట్రెంత్ ఉన్నటువంటి పిల్లలకి చదువు బోధించడం అంటే కష్టం. పేరెంట్స్ కూడా మార్నింగ్ వస్తున్నారు, మేము వచ్చేసరికి వస్తున్నారు. వాళ్ళు ఈ పరిస్థితి చూస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ అసలు పిల్లల్ని పంపించట్లేదు స్కూల్కి, ఎందుకంటే ఎక్కడ కూర్చుంటారు అని. మళ్ళీ వర్షాకాలం వ్యాధులు అయితే చాలా ప్రబలుతాయి. అన్నీ కేర్ఫుల్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి అని చెప్తారు. హైజీనిక్ ఎక్కడ ఉంటామో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడే కూర్చోవడం, ఇక్కడే తినడం, ఈ తడిల్నే కూర్చోవడం, టీచర్స్ కూర్చొని తినడానికి ఇబ్బంది ఉంది. ఉన్న 2 rooms కూడా కురుస్తున్నాయి. కాబట్టి ఈ విషయానికి మరి గవర్నమెంటా, లీడర్సా, పై అధికారుల, గ్రామ పెద్దల ఎవరైనా చొరవ తీసుకొని ఈ పరిస్థితిని చక్కదిద్దితే మేము పిల్లలకు కూడా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాము. వాళ్ళు కూడా ఇక్కడికి స్కూల్కి వచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి అందరినీ ఒకే రూమ్లో, లేకపోతే ఒక ప్లేస్ ఏదైతే వాటరు కురవదో అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఏదో అటెండెన్స్ తీసుకొని వాళ్ళకి కంబైన్గా ఏదో ఒక వర్క్ ఇచ్చి, అది క్లాస్ రూమ్ అంటే మేము లెసన్స్ చెప్పడం కుదరట్లేదు. ఎందుకంటే అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కడ కుదరట్లేదు. అది జరుగుతుంది. అది సాయంత్రం వరకు ఉంచుకొని పంపించడం అట్లా జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు కూడా లెసన్స్ అన్నీ కోల్పోతున్నారు, సిలబస్ కూడా. దీన్ని ఏదన్నా చర్యలు తీసుకొని కొంచెం మంచి చేయాలని మేము మా టీచర్స్ నుంచి మేము కోరుతున్నాం.